యేసే మార్గం, నిన్ను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. యేసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే లైవ్ వీక్షిస్తూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును గాక. మరి ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని మనసారా కోరుకుంటూ ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధాత్ముడ యేసు ప్రభు వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మీరు అందరూ హ్యాపీగా ఉన్నారని మరి మనసారా కోరుకుంటా ఉన్నాను. మీ జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదాలతో అనేక దీవెనలతో నింపాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడు ఈ రోజు మీకు ఇచ్చే వాగ్దానం ఏంటంటే కీర్తనలు 18వ అధ్యాయం 6వ వచనంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి నేను ప్రార్థన చేసి తిని. హల్లెలూయా. ఈ రోజు మీరు ప్రార్థన చేశారా అండి? దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇవ్వబోతుండు. నువ్వు శ్రమలు అనుభవిస్తున్నావేమో, వేదనలు అనుభవిస్తున్నావేమో, దుఃఖం అనుభవిస్తున్నావేమో, మరి మీ సమస్యలు, మీ వేదన, మీకున్న శోధన దేవుడు విడిపించబోతుండండి. హల్లెలూయా. నిజముగా ఎవరైతే యెహోవాకు మొరపెట్టిరో వారి ప్రార్థన దేవుడు ఆలకించబోతున్నాడంట అండి. హల్లెలూయా. ఈ రోజు నీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు. అనేక సమస్యల నుంచి, అనేక బంధకాల నుంచి, అనేక వాటి నుంచి దేవుడు విడిపించబోతుండండి. కాబట్టి ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ప్రతి ఒక్కరు మరి నీ శ్రమ నుంచి చూసి మీరు భయపడకండి, మీ వేదన చూసి భయపడకండి, మీ నిందను చూసి భయపడకండి, మీ అవమానం చూసి భయపడకండి కదండి. మీరు ఓటమి పాలయ్యారేమో బాధపడుతున్నారేమో, కృంగిపోతున్నారేమో, లేకపోతే నా ప్రార్థనకి జవాబు రావట్లేదని బాధపడుతున్నారేమో, ఆ శ్రమను చూసి భయంకరమైన శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, ఇంకా నా శ్రమ నుంచి నా నుంచి పోదేమో అని బాధపడుతున్నావా? అయితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతుండు, ఆశ్చర్యం జరిగించబోతుండు. నీ జీవితంలో అనేక అద్భుతాలు, అనేక ఆశ్చర్యాలు దేవుడు జరిగించాలని మనసారా కోరుకుంటూ ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చాలని మరి కోరుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు ప్రార్థించుకుందామా? స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, నాయన వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచండి. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి, ప్రతి దురాత్మ శక్తుల నుంచి విడిపించండి, ప్రతి అంధకర శక్తుల నుంచి విడిపించండి. యేసు ప్రభువా, ఎంతమంది నేను బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారో వారిని దీవించి ఆశించి పోషించి సంరక్షించండి. ఏసియా ఐసీయూ ఉన్న వారిని కూడా స్వస్థత విడుదల కలిగించండి. ఎంతమంది నేను లైఫ్ సెటిల్ దయచండి, మ్యారేజ్ ఒకటి సహాయం చేయండి. దేవా, ఏ సమస్యతో, ఏ బాధతో, ఏ దుఃఖంతో ఉన్నారో, ఏ ఆవేదనతో ఉన్నారో ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి దుఃఖం నుంచి విడిపించండి. యేసు ప్రభువా, వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. యేసు ప్రభువా, స్కూల్స్, జాబ్, రాకపోకల ప్రయాణం తోడుగా ఉండండి. ఏసియా గర్భఫలం దయచండి. మ్యారేజ్ ఒకటి సాయం చేయండి. ప్రమోషన్ కొరకు వెయిట్ చేస్తే ప్రమోషన్స్ దయచండి. ప్రతి విషయంలో మీరు కార్యాలు జరిగించండి. ఏసియా ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు, అంధకార శక్తుల నుంచి విడిపించమని నజరైన యేసు నామంలో దేవా ప్రతి ఒక్క జీవితంలో గొప్ప అద్భుతం, గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.